వెల్కమ్ బ్యాక్ టు కేకే ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో మంది కొంచెం ఇబ్బంది పట్టడానికి నేనైతే వంట దగ్గరికి వచ్చాను అనమాట. సో ప్రతి సండే నేనే చేస్తాను అనుకుంటే ప్రతి సండే వాళ్ళకి నేను ఇచ్చే పనిష్మెంట్ అనమాట. సో ఏంటి ఇప్పుడు వీడియోలు ఇద్దరు ఉంటారు, ఈసారి ఒక్కడే అనుకుంటున్నారు అనుకోండి కదా. సో నేను తీసినప్పుడు ఎవడో కూడా కెమెరాలో మీకు చూపించాలి కదండి. సో అందుకని లోకేష్ని కెమెరాకి పంపించాను అనమాట. మా అన్నయ్య అయితే బయటకు వెళ్ళాడు. సో అందుకని మా అన్నయ్య ప్లస్ లోకేష్ తీసుకున్నాడు. నేనైతే స్టవ్ దగ్గర ఉన్నాను, వాడైతే కెమెరా పట్టుకున్నాడు. అరే లోకేష్ ఒకసారి కెమెరానికి తిప్పి హాయ్ చెప్పు. సో అదనమాట. పక్కన మా అమ్మ అయితే చాలా క్యూట్గా ఉంది. సో ముందుగా మనం వండబోయే కూర గుడ్లు పచ్చిరేలు. వాటికి కావాల్సిన పదార్థములు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న రొయ్యలు, అలానే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు, కొన్ని టమాటాలు తీసుకొని ఇలా పెట్టుకొని చక్కగా జ్యూస్లో చేసుకోవాలన్నమాట. దాని తర్వాత స్టార్ ఐటమ్ ఆగాయా గరం మసాలా. ఇది సమ్మర్లో పెట్టుకుంటే భలే ఉంటుంది అనుకో. పెట్టుకుంటే సెన్స్ కూరలు వేసుకుంటే. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా అంటే క్వాంటిటీ చెప్పలేదు కదా. సో క్వాంటిటీ వచ్చేసరికి మన స్టార్ ఐటమ్ రొయ్యలు అనమాట. సో ఇవి ముందుగా మనం ఒక బకెట్ రొయ్యలు తీసుకుందాం అనుకున్నాం, కానీ వాడైతే ఆస్తులు అడుగుతాడు. అందుకనే చక్కగా 1 కేజీ రొయ్యలు తీసుకున్నాం. తర్వాత ఒక 30 ఉల్లిపాయలు తీసుకుందాం అనుకున్నాం. ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఒక 3 ఉల్లిపాయలతో సరిపెట్టాం. ఆ తర్వాత ఒక బస్తా టమాటాలు తీసుకుందాం అనుకున్నాం. ఆడేలాగా ఇప్పుడు బస్తా టమాటాలు అంటే రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత రేట్ పెట్టలేక 4 టమాటాలు సర్దుకున్నాం. గరం మసాలా కేజీ 2 కేజీలు పెట్టుకున్నాం అనుకున్నాం, కానీ అన్ని ఇడిపోతాయని జస్ట్ చిటికెడు గరం మసాలాతో సరిపెట్టాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో తర్వాత కోడిగుడ్లు వచ్చేసరికి ఒక 30-40 కోడ్లు పెట్టిన గుడ్లు తీసుకుందాం అనుకున్నాం. అన్ని గుడ్లు ఏం చేసుకుంటామని సింపుల్గా డజన్ గుడ్లతో సరిపెట్టాం. సో ఇప్పుడు ముందుగా మనకు తయారు చేసే పద్ధతికి వచ్చేసరికి సో ఫస్ట్గా స్టార్ ఐటమ్ ముందుగా నూనె పెట్టుకోవాలి. ముందుగా గిన్నె పెట్టుకోవాలి, నూనె వేసుకోవాలి. ముందుగా మంట ఎట్టాలి. దేనికి అనుకుంటున్నారు కదా, గిన్నె కింద. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టిన తర్వాత గిన్నె ఎట్టాలి. గిన్నె ఎట్టిన తర్వాత చాలా మందికి సన్నంగా ఉంటారు అంటే వాళ్ళు ఎలా అవ్వాలో తెలియదు. సో నేను ఇప్పుడు చేసే చిన్న పద్ధతి వల్ల వాళ్ళు అలా అవ్వచ్చు అనమాట. సో అదేంటంటే నూనె తీసుకొని ఒక 8 దొక్కులు వంపేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 వేసుకున్నాం. సో ఇది వేసుకున్న అలా పట్టుకోకుండా దీన్ని క్యారీ చేయాలన్నమాట. ఇది ఇలా పెట్టుకుని ఇలా అంటే రాదు, గట్టిగా పట్టుకోవాలి. ఎవడిది ఆడే పట్టుకోవాలి రోయ్, అవతల వాళ్ళది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి జాగ్రత్త. ఇలా పెట్టుకుంటాం. సో అది మనం పెట్టుకునే పద్ధతి అనమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ ఎందుకు చేస్తే మర్చిపోయాను అనమాట. ఎందుకు, ఎస్, గుడ్లు ఫ్రై చేయడానికి. యు నో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కోడిగుడ్డు. అంటే ఇవి చూడద్దు, మా తొక్కలలో సరిగ్గా రాక మొక్కలు ఉడిపోయింది అనమాట. ఎలాగో పొట్టలకి వెళ్ళాక జ్యూస్ అవ్వాల్సిందే కదా, ఎలా తింటే ఏంటని లైట్గా ఎలా తీస్తాం అనమాట. అరే నువ్వు అందరికి కనిపించలేదు తీరా, ఈ గుడ్డు చిన్న గుడ్డు ఎంత చక్కగా ఉందో, కొడిగుడ్డు. సో ఈ గుడ్లు నేనైతే చక్కగా ఆయిల్ అయితే వేయబోతున్నాను. ఇక్కడ దీంట్లో వేయాలంటే మనం తీసుకునే ప్రికాషన్స్ నూనెకి దూరంగా ఉండాలి. ముందుగా ఇది ఇక్కడ మామూలుగా చేద్దాంకో. అవును, కానీ
ఏమంటగా మాట అండి, ఉడకబెట్టిన గుడ్డు రోజు మార్నింగ్ తింటే మాత్రం దానంత ప్రోటీన్ మనకి ఎక్కడో దొరకదు. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట కోడిగుడ్లు వచ్చేసరికి. సో ముందుగా ఈ కోడిగుడ్లను అయితే ఎలా ఫ్రై చేసుకోవాలన్నమాట, చక్కగా ఈ గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ మారేంత వరకు ఇలా చక్కగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి కోడిగుడ్లని. గుడ్లు మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఒక చిటికెడు పసుపు అయితే వేయాలన్నమాట. పసుపు అనేది మన యాంటీబయాటిక్. చిటికెడు పసుపు మనం 1 కేజీ 2 కేజీలు కాకుండా జస్ట్ ఒక ఇంత అమ్మా రేపు అవుతుందిరా రే. సో ఈ చిటికెడు పసుపు తీసుకొని సైలెన్స్ ఆన్ ద సెట్ ప్లీజ్. వీడియో తీసినా గాల్ చేయించా, కోసి కారం పెడతాం. సో గోల్డ్ కలర్ లోకి అయితే మారడం మనం చూడొచ్చు. గాయ్స్ చూడండి, జాగ్రత్తగా చూడండి. తెల్లగున్న గుడ్లు జాగ్రత్తగా గోల్డ్ కలర్ గుడ్లలోకి మారిపోతున్నాయి అన్నమాట. దీన్నే ఫ్రై చేయడం అంటారు. సో గుడ్లు అయితే చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి అనమాట. సో గుడ్లు అయితే నాకైతే లిటరల్లీ, కానీ ఏ మాటగా మాటగానండి, ప్రతి సండే వచ్చేసరికి ఇలా కుకింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. కొత్త అంటే ఎప్పుడు ఈ పక్క వాళ్ళకి అంటే వాళ్ళు చేసేటప్పుడు మన పనిష్మెంట్ అవ్వకుండా ఒకసారి మనగా 10 మంది పనిష్మెంట్ ఇస్తాం అనుకోండి, అది హ్యాపీ అనమాట. ఇందులో పనిష్మెంట్ అనుకుంటారా, నేను వండిన గుడ్డు తిన్నాం. సో ఇది వచ్చేసరికి గుడ్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ఒకటి 2 గుడ్లు మొత్తం. ఇప్పుడైతే మన కూర స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా కాయిల్లో కరివేపాకులు వేసుకోమంట. కరివేపాకు క్వాంటిటీ చెప్పలేదు కదా, ఇంచుమించుగా ఒక చెట్టుడు కరివేపాకులు వేసేద్దాం అనుకున్నాను. కానీ కోయడానికి మాకు చెట్టు అవ్వలేదు కాబట్టి ఈ నాగులతో దిష్టం. సో ఈ నాగులు తీసుకొని ఒక ఆకు కింద పడింది కాబట్టి దానికి రిప్లేస్మెంట్ ఈ ఆకు అనమాట. ఆకు తీసుకొని ముందుగా ఇది వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేడి వేడి ఉల్లిపాయలే దాంట్లో అనమాట. సో ఆనియన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఫస్ట్ అంటే ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే చాలా మంది లేడీస్ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. కానీ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిటికెడు ఉప్పు వేస్తే అది కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఇదొక బస్తా ఉప్పు వేసేద్దాం అనుకున్నాను, దీంట్లో కూడా బీపీ ఉంటుంది అన్నారు. సో అందుకని మనకున్న బీపీ చాలు కదండి. సో ఇంకా ఇబ్బంది డిస్టల్ లేక ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాం అన్నమాట. ఇదైతే త్వరగా మగ్గుతుంది. అమ్మా ఇది ఎక్కడో అది ఇంత చేసేటప్పుడు మనం ముందుగా తర్వాత ఏం చేయాలంటే, కూర ఫాస్ట్గా అవ్వాలంటే మనం చేయాల్సిన పెద్ద పని ఏంటంటే, కూర ఫాస్ట్గా అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పొయ్యి మంట హైలో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని అది చెప్పిన అవ్వదు కదా. సో అందుకని సో హైలో పెట్టుకొని మనమైతే చక్కగా, అంటే నేనేదో వీడియో తీస్తుంటే పక్కన వెనకాల నుంచి లోకేష్ గారు గరం మసాలా అని చదివిస్తున్నాడు. ఇది ఎప్పుడు అయిపోతుంది రా, అది కొంచెం ఫ్రై అయ్యి వెయ్యాలి. ఆహా, కానీ ఈ స్మెల్ చూస్తే మాత్రం తినలేపించద్దండి. లైట్గా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అనమాట.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసేది దీంట్లో. ఇంకొద్దిగా వేసుకున్నా పర్లేదు, మనకి కొంచెం మొత్తం వేద్దాం, ఇంకా అంటే గుడ్లు ఉన్నాయి కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ లోపల అన్నం పొంగుతుంది కాబట్టి సో ఇవైతే లైట్ గా మగ్గేనే చెప్పొచ్చు, కొంచెం అంటే ఇంకా కొంచెం మగ్గితే బెటర్. ఇంకో కొంచెం మగ్గాలి. సో ఇలా మగ్గుతాయి కాబట్టి ముందు ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే, సో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇందులో వేసేయాలన్నమాట. రొయ్యలతో పాటు ఉప్పు కారం వేయాలన్నమాట. మళ్ళీ ఒక చిటికెడు పసుపు ఎక్కువ వేయడం పెద్ద కంగారు లేదండి, మనకి యాంటీబయాటిక్ కాబట్టి ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. కారం కేజీ 2 కేజీలు కాకుండా కూరకి తగినంత వేసుకోవాలన్నమాట. సో వాటాచి రెండు దానికెళ్ళి మా అమ్మ ఇన్స్ట్రక్షన్ అనమాట, కొద్దిగా ఏమని. సో ఇదిగో ఇదే సరిపోద్ది. సో దీని తర్వాత ముందుగా తర్వాత ఏం చేయాలంటే ఉప్పు వేయాలి. మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఈ కల్లుప్పు అయితే మనం ప్రిఫర్ చేద్దాం అనమాట. కల్లుప్పు ఎంత వేయాలంటే మా అమ్మ వెనకెళ్ళి ఎంత అని చెప్తుంది అనమాట. తెలుసమ్మా ఐకన్. ఇదిగో ఈ ఉప్పు వేసుకుంటాం అనమాట. ఇది కదా ఈ సాటిస్ఫాక్షన్ కోసం, ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో కొంత. ఇప్పుడు టమాటా సూప్, ఈ సూప్ అయితే వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. టాటా. సో కూర అయితే ఉడుకుతుంటుంది అనమాట. ఈ లోపు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే నా మీద బేసిక్గా మా పేరెంట్స్కి ఎంత నమ్మకం ఉంటుందంటే, నేను వంట చేద్దాను కానీ నాకు డౌట్, నేను చేసేది వంట కాదు కంటేమో అని. అందుకనే నేను వంట చేస్తాను కానీ మా అమ్మ వచ్చి పక్క నుంచి ఉంది, నేను ఏం చేస్తానా అని. అంటే బేసిక్గా మనకి అమ్మ అన్నం పొంగుతుంది, ఏం చేయాలి అంటే అన్న సంగతి మనకు తెలియదండి. మనంతా ఇదిగో ఈ బ్యాచ్ అనమాట. సో అయితే అది అలా ఫ్రై అవుతుంటుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత మనకు వచ్చేసరికి బేసిక్గా గుడ్లు పచ్చిరాయలు అనేది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి నేనైతే తిన్నాము అని అనుకుంటున్నాను. నాకు బయట ఏంటంటే బయట ప్రాన్స్ ఇవన్నీ నాకు తిన్నాక పెద్దగా ఇష్టపడను, ఎందుకంటే బయట ప్రాన్స్ వాళ్ళు ఎలా చేస్తారో అంత హైజీన్గా ఉండదేమో అంటే ఒక డౌట్ ఉంటుంది కదా. ఎంత హైజీన్గా చేసినా మన చేతులతో మనం చేసుకుని తింటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అందుకే బయట మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేయను ప్రాన్స్. బయటకి వెళ్తే చికెన్ తింటాను, ఎందుకంటే చికెన్ ఇంట్లో కడిగినా బయటకి వెళ్ళినా చికెనే కదా.
తర్వాత మనం ఇది ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే మన చికెన్ ఎగ్స్ కోడిగుడ్లు పెట్టుకొని వేయాలన్నమాట. దాని తర్వాత ఒక వాటర్, దానికి కూరకు మనకు ఎంత అయితే బాయిల్ అవ్వడానికి సరిపోతుందో ఆ బాయిల్ వేసుకొని మనం వాటర్ అయితే. సో ఇదైతే ఇప్పటికైతే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పెట్టుకున్నట్టు కోడి పెట్టుకున్నాం కోడి పెట్టిన కోడిగుడ్లు ఇందులో వేయాలన్నమాట. అంటే వాటర్, కూరకు సరిపడా వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇది 1 కప్పు, 2 లోచాలు వాటర్ వేసుకున్నాం. సో ఇప్పుడు నీటిలో గరిటి అలా 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 ఆడించేసి ఇక్కడతో కూర కన్క్లూజన్కి అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాటర్ వ్యాపరేట్ అయ్యేంత వరకు కూడా మనకి కావాల్సిన గ్రేవీ వచ్చేంత వరకు కూడా దాన్ని అలా బాయిల్ చేస్తూ ఉంటాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో కూర అయితే ఎండింగ్ స్టేజ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మసాలా ఇది కూడా ఎంత కావాలో తీసుకోకూడదు, కూరకి ఎంత సరిపోద్దో అంత వేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం సరిపోతుంది. సో ఇదైతే జింగ్ 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 ఇది వేసిన తర్వాత ఇలా కలపాలి. ఇది ఏంటో ఈ మసాలా స్పెషల్ ఏంటో తెలియదు కానీ ఈ గానే గాబ్ 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 స్మెల్ వస్తా అనమాట. ఏ ముక్కలు బాగానే ఉంది. ఈ గుడ్డ ముక్కలు అయితే సర్లే, ఆ మొగలు కొన్ని గుడ్డు మనం తినచ్చు. సో మసాలా వేస్తాం కదా, ఇప్పుడు ఒక 2 minutes బాయిల్ చేపించి కూర అయితే తీసుకుందాం. మన కూర రెడీ టు ఈట్. సో ఫైనల్లీ చూసారు కదా, మా డిష్ అయితే రెడీ అయిపోయింది అనమాట. కూర ఇప్పుడుండి కుమ్ముకుమలు అర్థం పట్టుకోవడం కూడా చేయగలుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్యకి గుడ్లు అంటే చాలా ఇష్టం. సో మా అన్నయ్యకి అయితే నేను పట్టుకెళ్తాను గుడ్లు. నేను వండింది అంటే నా వంట మా ఇంట్లోనే కాదు, మా అన్నయ్య వాళ్ళు కూడా కొంచెం నా వంటతో కొంచెం ఇబ్బంది పడాలి కదా, పిచ్చెక్కిస్తా వంటతో. సో ఇది ఎంతవరకు పిచ్చెక్కించిందో అక్కడికి వెళ్ళాక రియాక్షన్ చూస్ చేసి అది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఫైనలీ ఈ వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.